కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడంట, రిటర్న్ గిఫ్ట్. అంటే మనం చేతగాని వాళ్ళ తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పాలి. నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే 3 గిఫ్ట్లు తిరిగి ఇస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడిని పాపం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి పార్టీని ఐడెంటిఫై చేసుకున్నాడు. మీ ఇద్దరు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు, ఈ రాష్ట్రాన్ని ఏమీ చేయలేరు. మాది దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం, ముందుకు పోతాం తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని మరొకసారి కులాల పేరుతో చిచ్చు పెట్టాలనుకునే నాయకులకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఏమీ చేయలేక, ఏ ఆసరా లేక ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా కులాల విషయంలో ఆలోచించానా? అన్ని కులాలకు సమన్యాయం చేసింది, సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, సంపద సృష్టించడం కానీ అందరినీ సమానంగా చూసి ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాం, మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, ఒక చారిత్రాత్మకమైన బాధ్యత ఉంది. ఇంటికి ఒక మనిషి 75 రోజులు పనిచేయాలి. పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి కోసరం? నా కోసరమా? కాదు, ఈ రాష్ట్రం కోసరం, మనందరి కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం మేము పని చేస్తామని గట్టిగా మరొకసారి ఆమోదాన్ని చెప్పాలి. ఒక పక్క మోడీ, సీనియర్ మోడీ, ఇంకో పక్క తెలంగాణ మోడీ, ఇంకొక ఆయన ఇక్కడ ఒక మోడీ ఉన్నాడు, కోడికత్తి మోడీ. అలాంటివన్నీ చూస్తే బాధేస్తుంది. కానీ మీకోసం ఏ మాత్రం రాజీ లేదు. ఎన్నైనా పడతారు, ఇంకా సమర్థవంతంగా తిప్పి కొడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. బాధంతా కోడికత్తి పార్టీ. కోడికత్తి జరిగితే నాకేం సంబంధం అని అడుగుతున్నా. అతను చెప్పాడు కేంద్రం ఇమీడియట్ గా ఆయన రెస్క్యూకి వస్తారు. మొదటి నుంచి చూడండి, కేంద్రం యొక్క ద్వంద్వ వైఖరి, బీజేపీ నీతి మాలిన రాజకీయం, మనతో పొత్తు పెట్టుకుని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళ సహకారాన్ని తీసుకుని సిబిఐ కేసుని ముందుకు పోనేకుండా అందులో అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తూనే కావాలని అడ్డుపడి కాపాడే పరిస్థితికి వచ్చారు.